యమ్మీ యమ్మీ క్రిస్పీ KFC స్టైల్ చికెన్ వింగ్స్ రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. పిచ్చెక్కించే ఒక చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మీ విజయ్. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో KFC స్టైల్ క్రంచీ క్రిస్పీ చికెన్ వింగ్స్ రెసిపీ మీకోసం చేయబోతున్నాను. స్టార్టర్స్కి, బిగినర్స్కి, కుకింగ్ నేర్చుకోవాలా అనుకునే వాళ్ళకందరికీ ఇది ఒక ధమాకా వీడియో అండి. ఫుల్గా వాచ్ చేయండి, మీరు చేసి ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్ని వీడియోలో చూసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగం దిగేస్తాం. ఈ రెసిపీకి 7 చికెన్ వింగ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మనము వింగ్స్ని ట్రిమ్ చేసుకోవాలి. చికెన్ వింగ్స్ని ఫస్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసుకుంటాము. చూడండి, ఈ పీస్ని మనము తీసేయాలి. ఇది అక్కర్లేదు మనకు. తీసేసి మనం దీన్ని 3 పీసెస్గా చేయాలి. చికెన్ వింగ్స్కి మనము స్కిన్తోనే ఉండాలి, అప్పుడే ఈ రెసిపీకి అది బాగా వస్తుంది అన్నమాట. సో ఇలా 3 పీసెస్ వస్తుంది చూడండి. సో మనము అన్ని పీసెస్ని ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా మనము అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి. 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాటర్ క్లీన్గా వచ్చేదాకా మనము చికెన్ పీసెస్ని వాష్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ బాగా వాష్ అయిపోయింది, ఫ్రెష్గా అయిపోయింది. ఇప్పుడు మనము ఈ చికెన్ వింగ్స్ని సాల్ట్ వాటర్లో సోక్ చేయాలి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సో వాటర్ యాడ్ చేసుకొని 30 మినిట్స్ ఈ సాల్ట్ వాటర్లో ఇది మ్యారినేట్ అవ్వాలి. తప్పనిసరిగా 30 మినిట్స్ సాల్ట్ వాటర్లో ఉండాలి. చికెన్ వింగ్స్ 30 మినిట్స్గా సాల్ట్ వాటర్లో సోక్ అయింది. మనం ఒక బౌల్ తీసుకుంటాం. ఇప్పుడు సిమ్లా మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్. చికెన్ ముక్కలు ఆల్రెడీ సాల్ట్లో మ్యారినేట్ చేసినాం కదా, అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసి మనము చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన చికెన్ వింగ్స్ని మనము ఒక 4 to 5 అవర్స్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని మ్యారినేట్ చేయాలి. 4 to 5 అవర్స్ కంపల్సరీగా మ్యారినేట్ చేయాలి. అప్పుడే చికెన్ పీసెస్ జ్యూసీగా ఉంటుంది. చికెన్ వింగ్స్ 4 to 5 అవర్స్ మ్యారినేట్ అయింది. ఇంకా మనము చికెన్ ఫ్రైయింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. దానికి మనము 2 కోటింగ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఫస్ట్ కోటింగ్కి బియ్యం పిండి, అది ఒక బౌల్లో తీసుకుంటాము. సెకండ్ కోటింగ్ కూడా మళ్ళీ చేసుకుంటాము. సో ఫస్ట్ బియ్యం పిండిలో మనము ఈ చికెన్ పీసెస్ని 1 by 1 వేసుకోవాలి. బాగా అన్ని సైడ్లో బియ్యం పిండి దీనికి పట్టించాలి. చూడండి, ఇలా. సో ఇలా అన్నమాట. సో అన్ని చికెన్ పీసెస్కి ఫస్ట్ కోటింగ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ కోటింగ్ రెడీ చేసుకుంటాము. ఇప్పుడు చికెన్ వింగ్స్ ఎక్స్ట్రా క్రంచీ కోసము సెకండ్ కోటింగ్ రెడీ చేసుకుంటాము. అందుకు 1 కప్ మైదా పిండి వేసుకుంటాము, 1/2 కప్ ఓట్స్ పౌడర్, 1/2 కప్ బ్రెడ్ క్రమ్స్, 1/4 కప్పు కార్న్ఫ్లోర్, మిక్స్డ్ మసాలా 1/4 స్పూన్. ఇందులో డ్రైడ్ పార్స్లే పౌడర్, గరం మసాలా ఉంది. ఈ కోటింగ్ కావాల్సిన సాల్ట్ 1/2 స్పూన్, 1 స్పూన్ మిర్చి పౌడర్. ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుంటాము. సో ఈ కోటింగ్ వల్ల మన చికెన్ వింగ్స్కి చాలా క్రిస్పీ వస్తుంది, క్రంచీగా ఉంటుంది. సెకండ్ కోటింగ్ పౌడర్ కూడా బాగా మిక్స్ అయింది, రెడీ అయింది. ఇప్పుడు మనము
2 eggs బీట్ చేసుకుంటాము. సెకండ్ కోటింగ్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఎగ్ కూడా బీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము చికెన్ పీసెస్ని 1 by 1 బీట్ చేసిన ఎగ్లో ఇలా డిప్ చేసి సెకండ్ కోటింగ్ పౌడర్లో మనము కోట్ చేయాలన్నమాట. ఇలా కోట్ చేసి దాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుంటాము. ఇలాగే అన్ని ముక్కలకి మనము కోట్ చేయాలి. ఇలా కోట్ చేసి మనము ఇంకో ప్లేట్లో పెట్టుకొనేస్తాము. సెకండ్ కోటింగ్ కూడా అయిపోయింది. అన్ని ముక్కలకి సెకండ్ కోటింగ్ చేసాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇంకా మనము ఫ్రై చేయాల్సిందే, ఆలస్యము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనము 1 by 1 చికెన్ పీసెస్ అందులో వేస్తాము. మరుగుతున్న ఆయిల్ వేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చండి. హై ఫ్లేమ్లో కాల్చకూడదు, ఎందుకంటే లోపలంతా అది బాగా కుక్ అవ్వాలి కదా. సో 5 పీసెస్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఒక 5 minutes అలాగే పెడతాము. ఇప్పుడు ఏమి దాన్ని కలపకూడదు. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కలపాలి. చికెన్ వేసి ఒక 3-4 minutes అయింది. లో ఫ్లేమ్లో ఫ్రై అవుతుంది. నేను ఇంకా టచ్ కూడా చేయలేదు, ఎందుకంటే లోపల బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేస్తాము. చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే పైన మనం వేసిందే కోటింగ్స్ అంతా అలాగే ఉండాలన్నమాట. చూడండి, సూపర్గా ఫ్రై అవుతుంది. లో ఫ్లేమ్ పెట్టుకొని కాల్చాలి, అది నోట్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ కూడా వద్దు, లో ఫ్లేమ్ పెట్టి కాల్చండి. అప్పుడే చికెన్ ముక్కలు లోపల జ్యూసీగా ఉంటుంది. మన చికెన్ వింగ్స్ ఆయిల్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో రెండు పక్క ఫ్రై అయింది. చూడండి, ఆయిల్ కూడా చిటపట తగ్గింది. అది కుక్ అయిందని ఇండికేషన్ అనమాట. ఇప్పుడు మనము దీన్ని ఆయిల్ నుంచి తీసేయవచ్చు. సో అన్ని ఆయిల్ నుంచి తీసేస్తాము. ఎంతో క్రిస్పీ KFC స్టైల్ చికెన్ వింగ్స్ రెడీ అవుతుంది. చూడడానికి యమ్మీగా ఉంది. కూల్ డౌన్ అవని మనం ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకునేస్తాము. సో ఫస్ట్ ఎడత అయింది. సేమ్ వే మనము సెకండ్ ఎడత కూడా 1 by 1 ఆయిల్ వేసుకునేస్తాము. సో ఇలా మనము అన్ని పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే మన చికెన్ వింగ్స్ రెడీ అయినట్లే. సెకండ్ ఎడత కూడా రెడీ అయింది. మనము తీసేస్తాము. ఇప్పుడు ఒక చిన్న టిప్స్ ఉంది మీకు. మనకు చికెన్ అయితే బాగా క్రిస్పీగా క్రంచీగా ఉంది. ఇంకా క్రిస్పీగా క్రంచీగా కావాలంటే టిప్ మీరు ఫాలో చేయాలి. చూడండి, సెకండ్ ట్రిప్ కూడా మనం తీసేసాం కదా. ఆయిల్ అంతా బాగా డ్రిప్ అయిన తర్వాత మనం ఈ ప్లేట్ తీసుకొనేస్తాము. ఇప్పుడు మనము ఈ ఆయిల్ని హై ఫ్లేమ్ పెట్టుకుంటాము. హై ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఒక 2 minutes ఆయిల్లో ఫ్రై చేయాలి. సో ఇప్పుడు మనము ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము. ఫస్ట్ కాల్చిన చికెన్ పీసెస్ వేసుకుంటున్నాము. హై ఫ్లేమ్లో 2 minutes ఉంటే చాలండి. అప్పుడు మీకు పైన లేయర్ బాగా క్రిస్పీగా క్రంచీగా ఉంటుందన్నమాట. అన్ని పీసెస్ వేసుకోవచ్చు, ఏం తొందర లేదు. వేసుకొని ఒక 2 minutes చాలు ఆయిల్లో ఫ్రై చేస్తాము హై ఫ్లేమ్లో. టూ మినిట్స్ ఫ్రై అయింది. ఇప్పుడు తీసేస్తాము. గుర్తుపెట్టుకోండి, 2 minutes చేయాలి, ఎక్కువ వద్దు, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. ఓన్లీ క్రిస్పీ కోసము ఈ టిప్ అన్నమాట. ఇప్పుడు మనము ప్లేట్ తీసుకునేస్తాము. సో కొంచెం కూల్ డౌన్ అవ్వాలి, మళ్ళీ సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాం. ఇది యమ్మీ క్రిస్పీ KFC స్టైల్ చికెన్ వింగ్స్ రెడీ అయింది.
టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇంకా చాలా టెంప్టింగ్గా ఉంది కదా కేఎఫ్సి, ఎందుకు దీని ముందర. అదిరిందండి, నో వర్డ్స్. ఇంత జ్యూసీగా క్రిస్పీగా ఉంది. చాలా బాగుందండి, మీరు ట్రై చేయాలి. ఓకే, చూసారండి కేఎఫ్సి స్టైల్లో అదిరిపోయే ఒక క్రంచీ చికెన్ వింగ్స్ రెసిపీ. సూపర్ డూపర్గా ఉంది. మీరు ట్రై చేస్తారని నేను నమ్ముతున్నాను. మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. చూడండి, చికెన్ చట్పట్ వీడియో కూడా నా విజయ్ చేతి రుచుల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో కూడా మీరు చూసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హీ హెల్దీ బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.